హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసానండి మీ అమ్మాయిని విజయ. నా ఛానల్ పేరు అయితే ఇండియన్ అమ్మ విజయరాణి. ఇంకా చూసేద్దామా? ఈ రోజైతే గనక మనసులో మాట ఇన్నర్ ఫీలింగ్ అనే వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నిమ్మ చెట్టుకి మనసు నోరు ఉంటే ఏమనుకుంటుందో చూసేద్దాం. పట్టేసేయండి, ఇంకెందుకు ఆలస్యం. అబ్బా, నేనైతే గనక వీళ్ళకి తెలియని వాళ్ళైతే ఉండరండి. ప్రతి ఇంట్లో నన్ను వాడుతూ ఉంటారు. నేనైతే పుల్లగా ఉంటానండి. నన్ను చాలా విధాలుగా వాడుతూ ఉంటారు. ఏంటి అంటే ఫేస్ ప్యాక్ కింద వాడుతూ ఉంటారు, హెయిర్కి వాడుతూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా సన్నపడాలి అనుకునే వాళ్ళైతే నన్ను చాలా బాగా యూజ్ చేస్తుంటారు. పొద్దున్నే గోరువెచ్చటి నీళ్ళల్లో నన్ను తేనెని కలుపుకొని తాగుతూ ఉంటారండి. నేను అన్ని విధాలుగా వీళ్ళకు ఉపయోగపడుతూ ఉంటాను. ఇంకా నా యొక్క శాస్త్రీయ నామం అయితే గనక నిమ్ము అండి. నిమ్ము అని పిలుస్తూ ఉంటారు. నేను ఎక్కడ పుట్టాను అంటే నిమ్మకాయ అనే చెట్టును భారతదేశం యొక్క స్థాన చెట్టుగా భావిస్తూ ఉంటారు. కానీ నేను మెక్సికో, మెరికో, జపాన్, గ్రీకు, ఆఫ్రికా, ఈజిప్ట్ మొదలైన దేశాల్లో కూడా విస్తరణగా నన్ను పండిస్తూ ఉంటారండి. నేను చాలా విధాలుగా ఉపయోగపడుతూ ఉంటాను. ఇంకా నన్నైతే గనక బరువు తగ్గటానికి తేనె మరియు గోరువెచ్చటి నీటిలో నన్ను కలుపుకొని బరువు తగ్గటానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే శరీరంలో అధిక కొవ్వును తొలగిస్తాను. అంతేకాకుండా ఖచ్చితమైన జీర్ణశక్తి మరియు ప్రభావం పూర్తిగా తెలియచేస్తూ ఉంటానండి. ఇంకా రోగ నిరోధక శక్తిగా ఉపయోగపడతాను. ఇమ్యూనిటీని ఇస్తాను. చిన్న చిన్న రోగాలకు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటానండి. అలాంటి ఏంటో తెలుసుకుందామా? దగ్గు, జలుబు మరియు మరొక వాటికి కూడా ఉపయోగపడుతూ ఉంటాను. ఏంటి అంటే గనక కరోనా టైంలో అండి నన్ను రోజు తింటూ ఉండేవాళ్ళండి. చాలా వరకు నన్ను ఇంకా ఎన్ని విధాలుగా ఉపయోగిస్తారు అనేది చూసేద్దామా? చర్మ సౌందర్యానికి ఉపయోగపడతారు. నాలో అయితే గనక విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేసి చర్మము మరియు జుట్టు కోసం అనేక ప్రయోజనాలు కలిగి ఉంటుంది. నన్నైతే కనుక ఈ విధంగా యూజ్ చేస్తుంటారు. రక్తహీనత కోసం కూడా నన్ను వాడుతూ ఉంటారు. ఎందుకంటే నిమ్మకాయ అనే నాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మామూలు విషయం కాదండి. నేను చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాను. గుండె, కాలేయము మరియు మూత్రపిండాల కోసం అయితే కనుక యాంటీ యాసిడ్గా పనిచేస్తూ ఉంటాము. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ను తగ్గిస్తానండి. ఇంకా నన్ను తాగటం వల్ల గుండెకు సంబంధించిన చాలా రోగాలకు ఉపయోగపడుతూ ఉంటాను. ఇంకా కిడ్నీ సమస్య ఉంటుంది, ఇలాంటి వాటికి ఉపయోగపడుతూ ఉంటాను. ఇంకా ఏంటి అంటే చాలామంది కిడ్నీలో రాళ్ళు అంటారు, ఇలాంటివి అంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు నన్నైతే గనక ఈవినింగ్ టైము గోరువెచ్చటి నీళ్ళల్లో నన్ను తాగితే గనక నేను వాళ్ళకి కిడ్నీలో రాళ్లను తొలగిస్తానండి. రాళ్ళ శాతం కరిగించే దానిగా ఉపయోగపడుతూ ఉంటారు. ఇంకా ఎక్కువ శాతం బరువు తగ్గాలి అనుకునే వాళ్ళైతే గనక నన్ను చాలా విధాలుగా ఉపయోగపడుతూ ఉంటారు. ఇంకా ఏంటి అంటే గనక నన్ను ఫేస్ ప్యాక్ కింద కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అది ఎలా వాడతారో చెప్పేనండి. ఏమీ లేదండి, నా యొక్క రసాన్ని తీసి దానిలో కొంచెం శనగపిండి కలిపి, లేదు అంటే కనుక పెరుగు ఇలాంటివి కలిపేసి ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేస్తూ ఉంటారండి. శరీరం బరువు తగ్గించడానికైతే చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాను. ఇంకా ఉదయం పొద్దున్నే నిద్రలేవగానే పడగడుపున గోరువెచ్చటి నీళ్ళల్లో నన్ను కలుపుకొని తాగేసేయండి. మీలో ఉన్న కొవ్వుని చాలా వరకు తొలగించేస్తానండి. ఈ విధంగా ఉపయోగపడుతూ ఉంటాను. ఇంకా నాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేరే దేశాల వాళ్ళకి విటమిన్ సి, డి ఇలాంటివి దొరకవు కదా. అలాంటి వాటిల్లో కూడా నేను చాలా ఉపయోగపడుతూ ఉంటాను. ఇంకా మీరు నన్ను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది కూడా ఇదే వీడియోలో చూసేద్దామా? ఏమీ లేదండి, తలకైతే గనక నన్ను డైరెక్ట్గా అప్లై చేయకుండా కొంచెం నిమ్మకాయ, పెరుగు కలిపేసి నన్ను తలకి పట్టించేస్తే గనక మీ జుట్టులో ఉన్న చుండ్రును తీసేస్తానండి. చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాను. ఇంకా చాలామంది యూత్ ఈ కాలంలో మొటిమలు వస్తూ ఉంటున్నాయి అని చెప్పి అంటూ ఉన్నారు కదా. అలాంటి వాళ్ళకైతే గనక నేను ఎలా ఉపయోగపడతాను అనేది చూసేద్దామా? ఏమి లేదండి,
ఫేస్ ప్యాక్ వేసుకోవాలి అంటే గనక ఫస్ట్ గోరువెచ్చటి నీళ్ళల్లో నా యొక్క రసాన్ని పిండుకొని ఇంకప్పుడు ఫస్ట్ ఫేస్ వాష్ చేసేసుకోండి. తర్వాత కొంచెం శనగపిండి కానీ, లేదు మీరు శనగపిండి పడదు అంటే వరిపిండిలో కూడా రసాన్ని కలుపుకొని ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేసి ఒక అరగంట ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేసేయండి. మీరు అప్పుడే ఫంక్షన్కి వెళ్ళే విధంగా నేను రెడీ చేస్తానండి మిమ్మల్ని. ఇంకా మీరైతే గనక బాగా జలుబు చేసింది అలాంటప్పుడైతే గనక ఏం లేదండి, నిమ్మకాయ రసమే కాదండి, నా యొక్క రసమే కాకుండా ముక్కలు ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో వేసి మరిగించేసి ఆ నీళ్ళని తాగండి. చాలా ఉపయోగపడుతూ ఉంటాను. ఈ విధంగా కూడా నన్ను వాడుకోవచ్చండి. నా యొక్క ఆకులైతే గనక వేస్ట్ అని పడేయకండి. నా యొక్క ఆకులను ఎండపెట్టుకొని పొడి చేసుకొని వేరే దొరకని టైంలో వాడుకోవచ్చు. అదే దొరికే టైంలో అయితే గనక నా యొక్క ఆకులని నీళ్ళల్లో మరగపెట్టేసుకొని మధ్యాహ్నం అన్నం తినే ఒక అరగంట ముందు తాగండి. మీకు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటానండి. ఏంటి అంటే గనక మీకు ఆకలిని తగ్గించేస్తానండి. ఆ విధంగా అయితే నేను ఉపయోగపడతాను. మధ్యాహ్నమే కాదండి, సాయంత్రం కూడా మీరు అన్నం తినే ముందు నా ఆకు నీళ్ళని మరిగించేసి అవి తాగేసేయండి. ఈవినింగ్ టైం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఆకులండి ఈ విధంగా తాగటం వల్ల మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా, అలాంటి దానికైతే 100% ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది ఒకరోజు తాగటం కాదండి, మినిమం 1 మంత్ అయితే ఇది తాగుతూ ఉండాలి. ఆకు రసాన్ని అయితే గనక మీరు తీసుకోవటం వల్ల యూరిన్ సమస్య అయితే తగ్గుతుందండి. యూరిన్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతూ ఉంటాను. ఇంకా షుగర్ పేషెంట్లకైతే నా యొక్క ఆకులను పౌడర్ చేస్తారు కదండి, అది కొంచెం పెరుగులో కలిపి ఇవ్వండి. ఈవినింగ్ కలిపేసి ఇవ్వండి. పడుకునే ముందు షుగర్ను కూడా తగ్గించేస్తానండి. నా ఆకులు ఎంత బాగా ఉపయోగపడుతున్నాయో తెలుసు కదా. ఇంకా నన్ను ఏ విధంగా వాడతారో వినేద్దామండి. ఇంకెందుకు లేటు. నన్ను పచ్చడి పెడుతూ ఉంటారండి. ఆ పచ్చడి అయితే గనక చక్కగా చాలా కాలం నిలవుంటూ ఉంటుంది. నా యొక్క పచ్చడిని చాలామంది పెరుగన్నంలోకి నిమ్మకాయ పచ్చడి లేనిది తినము అంటూ ఉంటారు. ఈ విధంగా వాడుతూ ఉంటారు. ఇంకా నన్ను ఎండాకాలం అయితే గనక షర్బత్తుల్లోకి వాడుతూ ఉంటారు. ఇంకా బిర్యానీ చేసేటప్పుడు నా యొక్క రసాన్ని వాడుతూ ఉంటే గనక అన్నాన్ని పొడి పొడిగా చేయటానికి నేనుగా హెల్ప్ చేస్తూ ఉంటానండి. ఇన్ని విధాలుగా నేను ఉపయోగపడుతూ ఉంటాను కదా. మీకు నేను నచ్చానా? నేను లేని ఇల్లుందా అండి? నేను ఎక్కడెక్కడ పుట్టాను ఏంటి అనేది మీ అందరికీ తెలుసు కదా. భారతదేశంలో పుట్టి అన్ని దేశాల్లో విస్తరించేస్తున్నానండి. పండగలు వచ్చింది అంటే నా యొక్క రసాన్ని కలిపేసి పులిహార చేస్తూ ఉంటారు. నిమ్మకాయ పులిహార అంటారు. నిమ్మకాయ ఒకటే కాదండి, నిమ్మకాయల్లో కూడా పులుపు, స్వీటు, ఇన్ని చాలా రకాలు ఉన్నాయండి. నన్ను కాయ డైరెక్ట్గా తింటే గనక చాలా బాగుంటుంది. ఫస్ట్ రోజు ఒకటి మీకు పళ్ళు కొట్టేసినట్టు ఉంటుంది, నిదానంగా మీకు అలవాటు అయిపోతూ ఉంటానండి. ఈ విధంగా నన్ను తింటూ ఉండండి. ఇంకా మీకైతే గనక ఈ వీడియో రూపంలో నేను చెప్పాలనుకుంది చెప్పాను. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే ఏమి లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. నేను ఈ వీడియోలో నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. మీరు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే కనుక నాకు వీడియో కింద కామెంట్ చేయండి. నా దగ్గర ఆ వీడియోస్ దొరకవు కాబట్టి నాకు పర్సనల్గా వీడియో పంపిస్తే నేను చేయడానికి ట్రై చేస్తే ఎలా పంపించాలి అంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికి అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఎక్కడైనా సరే మీరు వీడియో పంపిస్తే తప్పకుండా నేను వీడియో చేస్తానండి. ఈ వీడియోలో ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే మీ అమ్మాయిలాగా క్షమిస్తారని అయితే అనుకుంటున్నాను. నిమ్మకాయ చాలా ఉపయోగాలు ఉన్నాయండి. నిమ్మకాయ వల్ల ఈ ఉపయోగాలు నాకు తెలిసిన చిన్న వీడియో మీ దగ్గర దాకా తీసుకొచ్చానండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పంపించిన వాళ్ళకి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.